అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ షో అంటే మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ నుంచి ఒక అద్భుతమైన పాట వినాలనుకుంటున్నాం మేము. ఉందే పాట. ఏం హ్మ్. అంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామని. ఓకే. ఏం పాట పాడమంటావు చెప్పు నాకు. మీకిష్టమైన పాట. మీరు పాడిన పాటలో మీకు బాగా నేను నచ్చిన పాడిన పాట. పాటేనా? ఓకే. ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది దహించు ఏకాంతమే సహించలేనన్నది యుగాల ఈ దూరమే భరించలేనన్నది విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది. అబ్బా! అద్భుతమైన పాటతో స్టార్ట్ చేసాం. అంటే మీరు ఫస్ట్ పాడిన మూవీ కదన్నా! అంటే ఒక యాక్చువల్లీ ఫుల్ ఫస్ట్ అది ఫ్లెడ్జ్ విని సాంగ్. సెకండ్ సాంగ్ కింద నాది. యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా నీకోసం. అంటే మీరు అందులో చిన్న బిట్ పాడారు. చిన్న బిట్ పాడాను. ఆ! ఇదేంటంటే కొంచెం సోలోగా పాడిన అదే. ఫస్ట్ సాంగ్ ఫస్ట్ అనుకోవాలి. సాంగ్ ఇది. అంటే ఫుల్ నా ఫ్లెడ్జ్‌గా ఒక కెరియర్‌లో సాంగ్. సెకండ్ సాంగ్ యాక్చువల్లీ యాస్ హ్మ్. ఎ ప్లేబ్యాక్ సింగర్‌గా సెకండ్ సాంగ్ ఇది. ఓకే. 'కలుసుకోవాలని' మూవీ. యాహ్! అంటే డీఎస్‌పీ గారికి పాడారు మీరు. డీఎస్‌పీ అప్పుడు పాడిన ఫస్ట్ సాంగ్ ఇది. అప్పుడు డీఎస్‌పీ గారు అప్పుడే సెకండ్ మూవీ ఆయనది గూడా 'దేవి' అవును. సినిమా తర్వాత. అవును. ఆయన సో, కొత్త ఆయనతో అట్లా అంటే అంటే ఆయనతో పరిచయం ఎలా స్టార్ట్ అయిందన్న? అంటే షార్ట్‌గా చెప్పండి మాకు. షార్ట్ అండ్ షార్ట్‌గా చెప్పడం స్వీట్‌గా. కొంచెం కష్టమే. బట్ మాకు కామన్‌గా నాకు యాక్చువల్లీ శ్రీను వైట్ల గారు పరిచయం. డైరెక్టర్ శ్రీను హ్మ్. వైట్ల గారు. సో, హ్మ్. ఆయన ద్వారా నాకు డీఎస్‌పీ నాకు ఆయన ఆయన నాకు పేపర్‌లో నాకు లిటరల్‌గా మన దేవి అడ్రెస్ రాసి పంపించారనమాట హ్మ్. చెన్నైకి. వెళ్లి కలువు అని. సో, అట్లా ఓకే. అడ్రెస్ తీసుకొని చెన్నై వెళ్లి వాళ్ళ ఇంటికెళ్ళాను. అలా ఫస్ట్ పరిచయం. సో, అలా మేము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇలా మా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మేము మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ మాకు ఒకటే ఏజ్ గ్రూప్ కదా! ఇంచుమించు పెద్ద డిఫరెన్స్ లేదు. సో, ఒకటే ఏజ్ గ్రూప్. సో, బాగా ఫ్రెండ్స్ అయిపోయాం అలా. ఓకే. అంటే మీరు చాలా క్లోజ్ దేవి గారికి బాగా. అవును. అంటే ఆల్‌మోస్ట్ మీరొక 17, 18 మూవీస్ పాడారు గదా! పాడాను. దేవిశ్రీ గారికి, పాడాను. డీఎస్‌పీ గారికి. అంటే మీరు ఆయనకు పాడిన సాంగ్స్‌లో మీకు బాగా నచ్చిన పాట అంటే మీరు బాగా ఇష్టపడి అంటే నేను కొంచెం కష్టంగా పాడిన పాట ఏది? కష్టం ఎప్పుడు ఉండలేదు. కష్టం అని ఏం లేదు గానీ, బట్ ఇష్టంగా అంటే డెఫినెట్‌లీ నాకు ఫస్ట్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ సాంగ్ మన ఇది ఇంకా మనం కలుసుకోవాలని తర్వాత గుండెల్లో ఏముందో ఆల్మోస్ట్ నాకు ఎందుకంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఎందుకు చాలా ఎక్కువ ఇష్టం అనేది. ఎందుకంటే దేవి ఇంటెన్షనల్‌గా నాకు హిట్ ఇవ్వాలని ఇచ్చాడు. పాడిచ్చాడు అది. ప్లస్ బాలు గారి సమక్షంలో పాడాను యాక్చువల్‌గా. బాలు గారు ఉన్నారు ఆ రోజు స్టూడియోలో. సో, అలా అదొక స్పెషల్ మూమెంట్ అన్నమాట. బట్ తనకు నేను పాడిన వాటిలో బెస్ట్ సాంగ్ అంటే నాకు నా దృష్టిలో 'వెన్నెలింత వేడిగా' 'వెన్నెలింత వేడిగా.' తెలుసు. ఒక్క 2 లైన్స్ అన్న మాకోసం. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయి నిన్నే చూడగా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. అబ్బా! అద్భుతం ఉన్నాయి. చాలా బావుంది ఈ సాంగ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరిన్ని హిట్ సాంగ్స్ పాడారు. అంటే ఆల్‌మోస్ట్ అందరి హీరోలకు పాడడం జరిగింది. అవును. అందరి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి పాడడం జరిగింది. అవును. అంటే మీకు బాగా అంటే నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అన్న? అంటే అందరూ ఇష్టమే అంటే ఉంటది వీళ్ళెవరి ఆల్‌మోస్ట్. పేర్లు చెప్పడం కొంచెం కష్టమే. అంటే మా ముందు అంటే జనరేషన్ అయితే నేను ఐ కెన్ సే మణిశర్మ గారు నాకు ఎక్కువ అదే ఇష్టము. టఫ్ అనిపించిన మ్యూజిక్ టఫ్ డైరెక్టర్ కూడా అంటే నేను పాడడానికి. పాడిన వాటిలో టఫ్ అంటే మణిశర్మ గారు. అది కూడా మణిశర్మ గారు. మణిశర్మ గారే. మణిశర్మ కొంచెం గారి దగ్గర ఆయన అంటే మా ముందు జనరేషన్ కాబట్టి దానిలో కొంచెం ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటది భయం. ప్లస్ ఆయన స్పాన్ మణిశర్మ అంటే మాకు ఆయన 'ఇంద్ర', 'ఠాగూర్‌లు' ఇవన్నీ లైన్‌లో వచ్చేసరికి ఏంటంటే ఆయనంటే ఒక భయం. హ్మ్. ఒక భయం ఉంటది. భయం ఉండేది. అంటే ఆయన రికార్డింగ్‌కెళ్ళినా కూడా ఒక రకమైన టెన్షన్ అనమాట. ఆయన కరెక్ట్‌గా పాడాలి. మళ్ళీ ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే ఆయన అంత తొందరగా ఆయనకు నచ్చవు. మణిశర్మ అంత గారి దగ్గర అంత పాడడం అంటే ఫాస్ట్‌గా చాలా ఆయనకి టఫ్. అంటే అప్రిషియేట్ చేయడం చాలా రేర్. అంటే చాలా బావుంది. బావుంది అంటే చాలా ఎక్కువనమాట. చాలా 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 పెద్ద అప్రిషియేషన్ కింద లెక్క అది. సో, అలాంటి మణిశర్మ గారికి అంటే కొంచెం భయం. కొంచెం భయం ఉండేది. ఆయన దగ్గరికెళ్ళి ఆయన రికార్డింగ్ అంటే. సో, ఆయనకు ఒక 5, 6 సినిమాలు ఏమో పాడాను. 6, 7 ఫిల్మ్స్ పాడాను. అంటే ఆయనకు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్? డెఫినెట్‌గా ఆయన పాడిన వాటిలోన నా ఫస్ట్ సాంగే ఆయన పాడిన వాటి ఫస్ట్ సాంగ్ వచ్చి మన 'అతనొక్కడే' సినిమా సినిమా. 'కళ్యాణ్ రామ్' ఆ! గారిది.
అది మన మంచి పాట అది యాక్చువల్లీ. దాని ఓకే. తర్వాత పాడిన వాటి కంటే కూడా ఆ పాట నాకు ఎప్పుడు గుర్తుంటది. గుర్తుండే పాట. అది అంటే నాకు ఇప్పుడు పూర్తి లిరిక్స్ గుర్తులేదు గానీ, పర్లేదన్నయ్య. చిన్న హమ్ చేయండి మాకోసం. నాటీ గర్ల్ నన్నే పిలిచింది. నాతోటే ఎవ్రీడే ఉంటానంటుంది వస్తది. సో, ఓకే. మంచి పాట యాక్చువల్లీ. అంటే బేసిక్‌గా వేణు సింగర్ అంటే అందరికి ఒక మంచి అంటే ఒక మెలోడీ సాంగ్స్‌కి హ్మ్. ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అని తెలుసు. కానీ మీరు చాలా మంచి ఫాస్ట్ బీట్స్ కూడా పాడారు. మంచి మాస్ సాంగ్స్. అంటే ఇనిషియల్ స్టేజెస్‌లో ఎక్కువ మెలోడీసే పాడాను. హ్మ్. దాంతో చాలా మంది అదొక స్టాంపు అంటే స్టాంప్ ముద్రేశారు. ఏసారు గాబట్టి మీరు ముద్రేశారు. ఆ ముద్ర బయట రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ హ్మ్. స్టిల్ దాని తర్వాత నేను చాలా సాంగ్స్ పాడాను. అంటే వేరే జానర్‌లో వెస్టర్న్ ఫోక్ లేదా ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్. హ్మ్. ఆ తర్వాత బాగా పాడాను. ఎక్కువ పాడాను. అదే చాలా సాంగ్స్ పాడారు. మీరు అవును. 'చక్రి' గారికి గూడా పాడడం జరిగింది. మంచి చక్రికి మాస్ సాంగ్స్ పాడారు ఆయనకి. చక్రికి మాస్ సాంగ్ మెలోడీ చక్రికి మెలోడీ యాక్చువల్లీ సాంగ్స్ మెలోడీస్ ఎక్కువ. బట్ మాస్ సాంగ్స్ పాడాను చక్రికి. పాడారు. అదే మీరు పాడిన మాస్ సాంగ్ 'చక్రి' గారికి. చక్రి అది హిట్ 143, చాలా. ఆ! 143 సినిమా. మంచి హిట్ సాంగ్ అది. యాహ్! యాక్చువల్లీ అదేంటి చాలా రోజులు ఇప్పటికి చాలా మందికి అది నేను పాడానో తెలీదు. అదే. చక్రి 'చక్రి' వాయిస్ గారు వాయిస్ పాడారనుకుంటారది. అనుకుంటారు. హ్మ్. లేదు నా పేరు ఉంటుంది గానీ వాటిల్లో బట్ మామూలుగా విన్నవాళ్ళకి ఎవరికీ కూడా అది అది నేను పాడాను అనుకోరు. అంటే అనుకోరు. ఆ జానర్ అలాంటిది. ఆ సాంగ్ ఆ టోన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేసి పాడడం జరిగిందనమాట అది. తాతడి కంటబడి చంపుతున్నారే, వావని వెంటబడి దంచుతున్నారే, ఆల్రెడీ గుండెసడి పెంచుతున్నారే, కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే, దొండపండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మాయమ్మ ఏం కొలుకుతున్నారే, గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబెలే. అబ్బబ్బా! అంటే ఇప్పుడు మీరు మాస్ సాంగ్ ఇంటే నిజంగా అది 'చక్రి' గారు పాడారే అనుకున్నాం. చాలా యాహ్! అంటే అది నేను గూడా అనుకున్నాను. కొత్తోళ్ళైతే అసలు చాలా రోజులు ఎవరు నమ్మలేదు. నేను నమ్మలేదు. నేను అవును. పాడాను నేను చెప్పుకోవాలి. ప్రతి చోట నేను చెప్పుకోవాల్సొచ్చిందది. ఆ సాంగ్. ఏమంటే మీరిన్ని అంటే మాస్ సాంగ్స్ పాడారు. ఫాస్ట్ బీట్స్ పాడారు. అంటే బేసిక్‌గా అంటే డివోషనల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కూడా పాడారనా? డివోషనల్ ఎక్కువ మేమేం పాడలేదు. హ్మ్. బయట జనరల్ డివోషనల్స్ పాడాను ఆల్బమ్స్. గానీ, ప్రైవేట్ ఆల్బమ్స్‌లాగా ఆల్బమ్స్ పాడారు. పాడాను గానీ, హ్మ్. సినిమాల్లో డివోషనల్స్ పాడలేదు. ఎందుకో నాకెప్పుడు అంటే నేను పాడిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు గూడా మరి పెద్ద ఎక్కువ డివోషనల్ సాంగ్స్, ఆల్బమ్స్ ఎక్కువ చేయలేదు. హ్మ్. చేసినా అదెలా ఉండిందంటే ఆల్మోస్ట్ ఫీమేల్ వాయిస్‌లతో పాడించిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఇప్పుడు హ్మ్. 'చక్రి' చేసిన ఫీమేల్ వాయిస్ ఇప్పుడు కౌసల్య పాడేది. సో, 'దేవి' చేసినా కూడా సుమంగళి పాడేది. సో, అట్లా అలా ఫీమేల్ వాయిసెస్‌లో రికార్డ్ చేశారు. పాడించారు. అంటే ఫీమేల్ సోలోస్ ఎక్కువొచ్చాయి. ఫీమేల్ సాంగ్స్ అంటే డివోషనల్ హ్మ్. చేసినా కూడా ఫీమేల్‌తో పాడించారు ఎక్కువ. సో, హ్మ్. నాకు సినిమాల్లో డివోషనల్ పాడే అవకాశం రాలా ఇప్పటిదాకా. ఓకే. అంటే బేసిక్‌గా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా అంటే క్లాసికల్ బ్యాక్‌గ్రౌండే. మ్యూజిక్ అంటే ఆ! మా మా మ్యూజిక్ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. సో, హ్మ్. ఆయన వాస్ ఎ క్లాసికల్ కర్ణాటిక్ సింగర్, హ్మ్. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, స్టాఫ్ ఆర్టిస్ట్. అవును. ప్లస్ మా మేనత్త గారు శ్రీరంగం గోపాలరత్నం గారు. సో, ఆవిడ పద్మశ్రీ అవార్డీ. సో, అలా ఫ్యామిలీలో ఉంది. మా అమ్మగారు కూడా డాన్సర్ యాక్చువల్లీ ఆంధ్రనాట్యం డాన్సర్ హ్మ్. అమ్మగారు మొత్తం కూడా. ఆర్టిస్ట్ ఫ్యామిలీ. యాహ్! ఆల్‌మోస్ట్ అందరూ. సో, అందుకే అందరూ గూడా ఏదో రకంగా ఆర్టిస్టులు అందరూ గూడా హ్మ్. అందరం. సో, అది కొంచెం ఏదో ఒక 1% ఏదో నాకు అబ్బినట్టుంది కొంచెం. అంటే మీరు మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారనా? ఆ! లేకపోతే నేర్చుకోవడం స్టార్ట్ చేయడం అయితే చిన్నప్పుడే స్టార్ట్ చేశాను. మధ్యలో హ్మ్. బ్రేక్ పడింది. చాలా రోజులేంటంటే నాకు అసలు ప ప బా పాడేవాడిని గానీ, నేర్చుకుంటూ ఉండేవాడిని గానీ, స్టేజ్ ఎక్కి పాడాలంటే భయం ఉండేది నాకు చాలా రోజులు. ఓకే. మొదట్లో నాకు చాలా రోజులు నేను అసలు స్టేజ్ ఎక్కల. అంటే మాకు ఆ భయం ఉండేది. స్టేజ్ ఫియర్ ఉండేది చాలా. హ్మ్. సో, నాకు గుర్తుండి నేను 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కి ఒక కాంపిటీషన్‌కి ఎళ్లి పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ టైమ్ అప్పుడు. స్కూల్‌లో కూడా ఎప్పుడు పెద్ద ప ప ముందుకెళ్ళి పాడేవాడిని కాదు. అంటే భయం ఉండేది. స్టేజ్ మీద నలుగురు పాడాలంటే భయం ఉండేది. సో, అట్లా స్లోగా నేనే నా అంతట నేనే దాన్ని పోగొట్టుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తోటి బలవంతంగా వెళ్ళిపోతుండేవాడిని. ఎక్కడ అంటే ఆ భయాన్ని పోగొట్టడానికి బ ఎక్కేసి స్టేజ్‌లెక్కేసేవాళ్ళు. పాడేస్తుండేవాడిని. ఇలా ఓకే. బా పాడినా, పాడకపోయినా, గెలిచినా, గెలవకపోయినా హ్మ్. ఇలా వరుసగా వెళ్ళిపోయేవాడిని. ఓకే. పార్టిసిపేట్ చేసేస్తుండేవాడిని. ఇంకా అంటే ఆఫ్టర్ 10థ్ అయిన తర్వాత 10th చెప్తున్నాను. తర్వాత. హ్మ్. హ్మ్. అప్పటిదాకా నేను మామూలుగా నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ నేర్చుకుంటున్నా గానీ అది దాన్ని దాన్ని జనాలకు వినిపించడానికి మాత్రం టైం పట్టింది కొంచెం. అంటే మీరు కాంపిటీషన్స్‌లో కూడా చాలా పాడారు గదా! చాలా ఫస్ట్ పాడాను. అయ్యో! కాంపిటీషన్ ఏది పాడారు టీవీ షోస్‌లో? టీవీ షోసా? ఆ! టీవీ షో పాడతా తీయగానే మనకు మనకు 'పాడతా మనకు తీయగానే.' ఫస్ట్ వచ్చింది అదే గదా! మీరు 'పాడతా తీయగా' ద్వారానే ఇంట్రొడ్యూస్ యాహ్! అయ్యారు. కాకపోతే ఫైనల్స్ దాకా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్స్ దాకొచ్చి నేను బ్యాకౌట్ అయిపోయాను. బట్ 4 ఎపిసోడ్‌లు షూట్ చేశాను. అదే చాలా అప్పటికి చాలా ఎక్కువ. ఎందుకంటే బాలుగారిని ఎక్కడో ఆ! చూడడమే ఎక్కువంటే ఆయన ఎదురుగుండా నించొని పాడడం అంటే అది అప్పుడు బిగ్గెస్ట్ ఎలా అచీవ్‌మెంట్ ఉండింది అది. బాలుగారితో అంటే ఆ ఆ! రిలేషన్? కొత్త కదా! మనకు అంటే హ్మ్. నాకు కొంచెం భయం ఉండేది. బాలుగారు ముందు నించోవడం అంటే కొంచెం భయం, బెరుకుండేది. బట్ ఆయన సంగతి తెలుసు కదా మనకి. ఆయన చాలా ఈజీగా అంటే తర్వాత తర్వాత తెలిసింది మనకి. ఫస్ట్ భయం ఉంటది కదా! ఆబ్వియస్‌లీ.
సో, ఆ భయంతో ఉన్నా. ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఆ భయం ఉండేది. సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్‌కి ఆయనే పోగొట్టేసారు ఆ భయాన్ని. సో, తర్వాత చాలా 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 సందర్భాలు తర్వాత కలవడము. ఎప్పుడైనా రికార్డింగ్స్‌లో ఆయనతో పాడడం జరిగిందా? ఆయన ఆయన కలవడం కలిసాను. రికార్డింగ్స్ సందర్భంలో కలిసాను గానీ, కలిసారు. ఆయనతో కలిసి పాడలేదు. స్టేజ్ మీద పాడలేదు. ఆయనతో ఒక 2 సందర్భాల్లో పాడాను. ఏది అంటే కలిసి. 'స్వరాభిషేకంలో' పాడారా? స్వరాభిషేకంలో గాదు. వేరే హ్మ్. బయట 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 హైదరాబాద్‌లోనే బయట వేరే వేరే షోస్‌లో ఈవెంట్‌లో, పాడారు. షోస్‌లో ఒక 2, 3 షోస్‌లో ఆయనతో కలిసి ఆయన ఆయన ఉండంగా ఆయన పక్కన ఆయనతో పాటు ఒక 2 పాటలు పాడడం. హ్మ్. అలా అలా పాడాను కొన్ని సార్లు. ఆయన ప్రెజెన్స్‌లో చాలా సార్లు పాడాను. సో, స్వరాభిషేకం ఆల్‌వేస్ ఆఫ్‌కోర్స్ ఆయన ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ సీరీస్ ఆఫ్ స్వరాభిషేకంలో మేమందరం పార్టిసిపేట్ చేసాం.